మహమ్మద్ అబ్బాస్ ఈ పేరు విన్నారా? మామూలుగా మన ఏరియాలో ఉన్నటువంటి అబ్బాసుల గురించి తెలిసి ఉంటుంది. కానీ ఈ మహమ్మద్ అబ్బాస్ అనేటువంటి ఆయన పాలస్తీనా అధ్యక్షుడు. అదేంటి పాలస్తీనాలో హమాస్ అధ్యక్షుడు అంటే కాదు. హమాస్కి వచ్చేటప్పటికి అబూ ఉబైదా ఉన్నాడు, ఏఎస్ అన్వర్ ఉన్నాడు. ఏఎస్ అన్వర్ హెడ్లో ఒకడు, అబూ ఉబైదా వాళ్ళ అధికార ప్రతినిధి. బట్ అక్కడ పాలస్తీనాకి ఒక అధ్యక్షుడు ఉన్నాడు. వాడి చేతిలో ఏముండదు. వాడి దేశం నుంచినే హమాస్ తీవ్రవాదులు వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తారు. వాళ్ళ మీద ఇజ్రాయెల్ వచ్చి దాడి చేస్తుంటుంది. వీడు మాత్రం ఆ 4 కార్లు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఉపన్యాసాలు మాత్రం ఇస్తుంటాడు. తాజాగా ఐక్యరాజ్య సమితి వేదికగా ఒక కామెడీ క్యారెక్టర్గా మిగిలాడు. ఏంటయ్యా అంటే, రేపు పొద్దునంట ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న తర్వాత దాడి చేసిన తర్వాత పరిపాలనని వేరే వాళ్ళకి అప్పచెప్పడానికి వీలేదు, నాకే అప్పచెప్పాలంటాడు. ఇప్పుడు వీడి వల్ల కాకనే వీడిని అసలు లైట్ తీసుకుని వీడి దేశం నుంచినే వెళ్ళి పక్కన ఉన్న ఇజ్రాయెల్ మీద దాడి చేశాడు. ఇజ్రాయెల్ వీడితో సంబంధం లేకుండా వచ్చి ఈ దేశంలో దాడి చేస్తుంది. అవి రెండు పరిష్కరించలేని ఎదవ పెద్ద కమెడియన్ లాగా ఓ స్టేట్మెంట్ అనమాట. ఇక్కడ యుద్ధం అయిపోయిన తర్వాత నిర్వహణ బాధ్యత మీరు తీసుకోకూడదు, అరబ్ దేశాలు లేకపోతే అమెరికా యూరప్ దేశాలు తీసుకోకూడదు, మేమే తీసుకోవాలని. అంటే పెత్తనం నాకు కావాలి, కానీ నేను మాత్రం ఏం చేయను. ఇది పరిస్థితి వీడిది.